అందరికీ నమస్కారం అండి. నేను ఒక అక్కగారి ఫోటో పెడతా చూడండి. ఆ అక్కగారినంట ఎవరో ఒకళ్ళు యేసు తండ్రి మరియ భర్త ఒక్కరేనా అని అడిగారంట. ఆమె ఇలా ఆలోచిస్తుంది, యేసు తండ్రి మరియ భర్త ఒక్కరేనా అని ఆమెనెవరో అడిగారట. ఆమె దీర్ఘంగా ఆలోచిస్తుందట. అది చెప్తుందనమాట ఆ రీల్లో. సిస్టర్ గారు, అక్కగారు, యేసు తండ్రి మరియమ్మ గారి భర్త ఒక్కరు కాదు, యేసు ప్రభు తండ్రి యెహోవా. ఇప్పుడు తెలిసిందా? యేసు ప్రభు యెహోవా. యెహోవానే మనం చేసిన పాపాలు, నేనేం పాపాలు చేయలేదుగా నువ్వే చేసావు ఉంటావు అని అనొచ్చు. మనిషి అబద్ధం ఆడినా అది పాపమే. మన ఆలోచనలు తప్పుగా ఆలోచించిన పాపమే. పాపం అంటే ఏదో చంపడం, పొడవడం, హింసించడం అది కాదు. ఎదుటివారి గురించి తప్పుగా ఆలోచించిన పాపమే. ఒక్క మాట అబద్ధం చెప్పినా పాపమే. నువ్వెప్పుడు అబద్ధాలు చెప్పలేదా? చెప్పుంటాను, అందుకే చెప్పేది. ప్రతి మనిషి పాపంలో జీవిస్తున్నారు కాబట్టి ఆ పాపాన్ని తీసివేయడానికే యెహోవా యేసు ప్రభుగా మరియమ్మ గారి గర్భంలో సృష్టించుకొని పుట్టాడు. యేసు ప్రభువు మరియమ్మ గారి భర్త యేసు ప్రభు తండ్రి ఒక్కరు కాదు. అర్థమైందా? నీ డౌట్ క్లియర్ అయిందా? గాడ్ బ్లెస్ యూ. ఎదుటివారిని ఏలెత్తి చూపించకుండా ఇలా ఏలెత్తి చూపించేటప్పుడు ఇవన్నీ మనకెళ్ళే చూపిస్తాయి. అర్థమైందా అక్క? అస్సలు ఎవరికి ఏలెత్తి చూపించకూడదు. వాళ్ళు ఏదన్నా చెప్తే అది నిజమా అబద్ధమా అని పరిశీలించాలి. తెలుసుకున్న తర్వాత పూర్తిగా తెలుసుకోవాలి. తెలవకపోతే ఇంకా తెలుసుకునేలా చెయ్యాలి. తెలుసుకున్న తర్వాతనే ఎదుటివారిని నిందించాలి, అవమానించాలి, కించపరచాలి. యేసు ప్రభు తండ్రి మరియమ్మ గారి భర్త ఒక్కళ్ళు కాదు. యేసు ప్రభు గారి తండ్రి యెహోవా తనను తానే మరియమ్మ గర్భంలో నిర్మించుకొని మన పాపాలను తీసివేసి మరణం నుంచి, ప్రతి ఒక్కళ్ళు మరణం నుంచి నువ్వు నేను మరణించకుండా నిత్య జీవంలో ఉండడానికి ఆయన భూమి మీదకి వచ్చి తనను తానుగా మరణించి మళ్ళీ తిరిగి చేసిన మృత్యుంజయుడు యేసు ప్రభు గారు. గాడ్ బ్లెస్ యూ. చల్లగా ఉండండి.